ప్రకాశం జిల్లాలో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ సకాలంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు విద్యార్థులు జాతీయ రహదారిని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రహదారి ముట్టడి ఒంగోలు మంగమూరు రోడ్డు సెంటర్ వద్ద నిర్వహించారు. ముట్టడికి కారణంగా జాతీయ రహదారి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, తక్షణం ప్రభుత్వ విద్యార్థులను ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న 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 స్కాలర్షిప్ వెంటనే విద్యార్థి సంస్థ పరుచుకుని గవర్నమెంట్ డౌన్ విద్యార్థి సంస్థ పరుచుకుని గవర్నమెంట్ స్కాలర్షిప్ బకాయిలు రావాలి. రకాలైనటువంటి ఆందోళన ధర్నా పెట్టారు. ఈ రోజు ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ రోజు రాష్ట్రం చేస్తున్నారు. రేపు 11వ తారీఖున సోమవారం ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే 75 రావాలి. 75 కోట్లు కాలేజీ మీరు కట్టండి, గవర్నమెంట్ ఉన్నారు. ఈ ఇబ్బంది పెట్టడం వల్ల ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అవసరం వల్ల ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రారంభం రాలా. విద్యార్థులు క్లాసులు ఎప్పుడు ప్రారంభం, ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, సెప్టెంబర్ లో ప్రకటించే నష్టపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం కౌన్సిలింగ్ లేట్ చేయడం వల్ల. అందుకని గత అనుభవాలు కౌన్సిలింగ్ నిర్వహించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి న్యాయమైన పోరాటం జరుగుతుంది. దీనికి